నమస్తే దోస్తులు. జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, మాల్టాకి రావడం అనేది సేఫేనా? సో అక్కడ జాబ్స్ బెటర్గా ఉంటాయా అండ్ సాలరీలు బాగుంటాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను క్లారిఫై చేస్తున్నా. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాల్టాలో జాబ్స్ అనేవి చాలా బెటర్గానే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు జాబ్ అనేది చాలా ముఖ్యము. అండ్ ఇంకోటి, ఫస్ట్ మనం టీఆర్సీ కార్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో నువ్వు వర్క్ పర్మిట్ మీద విజా పైన నువ్వు వచ్చినా కూడా ఇక్కడ టీఆర్సీ కార్డ్ రావడానికి 1 మంత్ 1.5 మంత్ అట్లా పడుతుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంటుంది. సో డైరెక్ట్ వర్క్ పర్మిట్ వీసా మీద వస్తే టీఆర్సీ కార్డ్ రావడానికి సమస్య ఏమి ఉండదు. సో డెఫినెట్గా వస్తుంది, బట్ 1 మంత్ 1.5 మంత్ అట్లా టైం పడుతుంది కార్డ్ చేతికి రావడానికి. సో కార్డ్ చేతికి వచ్చేంత వరకు మనము ఏ వర్క్ అయితే చేసుకోరాదు. సో చేసుకున్నా కూడా ఇల్లీగలే. ఆల్మోస్ట్ ఎక్కువ మంది చేసుకుంటారు, బట్ దట్స్ ఇల్లీగలే. ఎవడైనా పట్టుకుంటే జస్ట్ ఏదన్నా కామన్గా జాబ్ ప్లేస్ వాళ్ళు పట్టుకున్నప్పుడు మనం ఏదైనా దానికి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అరబ్ కంట్రీస్లో లాగా కాకుండా జాబ్ కార్డ్ ఇచ్చిన వాడు జాబ్ అయితే ఇవ్వడు. సో ఏంటంటే, అరబ్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే, మనకు కార్డు ఏదైనా కంపెనీలో మనకు జాబ్ ఆపర్చునిటీ వస్తే, జాబ్ వస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే, మన పాస్పోర్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అండ్ జాబ్ అనేది వాళ్ళే ఇస్తారు, వాళ్ళ దగ్గరనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మాల్టా కంట్రీ అలా కాదు, కొంచెం డిఫరెంట్. ఏంటంటే, కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. ఎట్లా అంటే, ఏజెన్సీ ద్వారా వచ్చినప్పుడు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఏజెన్సీలు మన ఇండియా నుంచి అటువంటి ఏజెన్సీలు తీసుకోవు నాకు తెలిసి. బట్ ఏంటంటే, మనం నార్మల్గా వేరే ఏజెన్సీల ద్వారా రావాలి. సో వాళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయరు. 90% జాబ్ ప్రొవైడ్ చేయరు. సో 10% మేబీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మనకు కార్డు చేసి ఇస్తారు. సో 1 మంత్ అట్లా. సో ఆ కార్డు చేసిన తర్వాత మనం జాబ్ అనేది వెతుక్కోవాలి. జాబ్స్ దొరుకుతాయా అని చెప్పేసి అని అంటే, దొరుకుతాయి. జాబ్స్ దొరకకపోవడం అనేది ఏమి ఉండదు. దొరుకుతాయి కానీ టైం పడుతుంది. సో మనం వెతకాలి. మనకు ఆ అదృష్టం ఉంటే తొందరగా దొరకచ్చు, కొంచెం లేట్గా కూడా దొరకవచ్చు. బట్ ఎలాగైనా దొరుకుతాయి. దొరకాయి అనేది ఏం లేదు, టైం పడుతుంది. బట్ సమ్మర్లో అయితే తొందరగా దొరుకుతాయి అన్నమాట. సమ్మర్లో ఎక్కువ రన్ అవుతాయి కాబట్టి ఇక్కడ హోటల్ ఫీల్డ్, రెస్టారెంట్ ఫీల్డ్ మొత్తం అంతా ఎక్కువ మంది వస్తారు. యూరప్ అన్ని కంట్రీల నుంచి ఇక్కడికి తిరగడానికి వస్తారు. సో అప్పుడు ఎక్కువ ఈజీగా దొరుకుతాయి, తొందరగా. సో ఏదైనా కంపెనీలో నీకు జాబ్ దొరికింది అని అంటే, రెస్టారెంట్లో కానీ, హోటల్లో కానీ, అండ్ ఏదైనా బార్ కంపెనీస్లో కానీ, ఎక్కడైనా దీంట్లోనే నీకు జాబ్ దొరికింది అని అంటే, సో నువ్వు ఈ కార్డుని మళ్ళీ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది, మన కార్డుని. సో వాళ్ళే చేస్తారు. కొన్ని కంపెనీలు కొన్ని డబ్బులు పే చేయమంటే, కొన్ని కంపెనీలు చేయవు. ఇక సొంతంగా వాళ్ళే చేసుకుంటారు. డిపెండ్స్. ఇక ఏంటంటే, మినిమం 5.5 నుంచి స్టార్టింగ్ అనే ఉంటుంది. ట్యాక్స్ వాళ్ళే కట్ చేసుకొని నార్మల్గా 5.5 నుంచి 6 యూరోస్ అట్లా స్టార్టింగ్ అనేది ఉంటుంది. కొన్ని కంపెనీలు ఒక్కో కంపెనీ ఒక్కోలాగా ఉంటుంది. సో అన్ని కంపెనీలు ఒకేలాగా సాలరీ పే చేస్తాయని కూడా మనం చెప్పలేము కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సాలరీస్ అనేటివి ప్రతి ఒక్క కంపెనీ పర్ అవర్ హిసాబేగా మనకు కట్టిస్తుంది. సో మంత్లీ సాలరీ అనేది కొన్ని కంపెనీలు ఇస్తాయి, కొన్ని కంపెనీలు ఏమో వీక్లీ పేమెంట్ అనేది ఇస్తాయి. బట్ ఏంటంటే, హవర్స్ హిసాబ్తోనే సాలరీ అనేది ఇస్తుంది ఏవైనా కానీ, ప్రతి ఒక్క కంపెనీ. మినిమం మనకు ఏ కంపెనీలో అయినా, సూపర్ మార్కెట్లో అయినా, ఎక్కడైనా జాబ్ దొరికినా మినిమము 60,000 నుంచి 1 lakh అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు, మిగిలించుకోవచ్చు. ఇది మాత్రం నేను జెన్యున్గా చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి, నేను ఇక్కడ చూస్తున్నా కాబట్టి. ఎవడైనా కానీ, కొంతమంది నేను అంటే పాజిటివ్గా నేను చెప్పేది ఏంటంటే, సాలరీ విషయానికి వస్తే మాత్రం మినిమం 60,000 అయితే ఈజీగా మిగిలించుకోవచ్చు ఇన్ ద సమ్మర్లో. నీకు హవర్స్ మంచిగా దొరికితే 1 lakh ఈజీగా మిగులుతాయి. సో నేను చెప్పేది జెన్యున్గానే చెప్తున్నా. నేనేం ఏజెంట్ని కాదు, నాకేం అవసరం లేదు. సో ఎక్కువ మంది ఈ విషయాన్ని అనేది చెప్పరు. మ్యాక్సిమం చాలామంది. నేను కూడా నేను రాకముందు కూడా నేను అడిగిన, నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను అడిగితే మాత్రం నాకు
వాస్తవానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, యూరప్ రాకరా నాని, యూరప్ వస్తే బాలేదు, ఇక్కడ అంత సిచ్యువేషన్ ఏం బాలేదు, వర్క్స్ లేవు, జాబ్స్ లేవు, ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు. నేను రాకన్నా ముందు వాళ్ళు వచ్చినోళ్ళు కూడా వాళ్ళు అదే మాట చెప్పిర్రు. వాళ్ళు ఇప్పటికి కూడా ఇక్కడే ఉన్నారు. సో నేను వచ్చేటప్పుడు వచ్చే ముందు నేను కాల్ చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అంటే, సో అలా ఉంటారు అన్నట్టు. అంటే ఏంటంటే జనాలు స్వార్థపరులు బాగా ఉంటారు. సో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మనం బతికితే ఇంకొకరిని బతికియాలని ఎవడు అనుకోడు. మనకన్నా ఎక్కువ ఇంకొకడు బతుకుతాడేమో అని చెప్పేసి ఆలోచనతోని మనకు చెప్పరన్నమాట. సో ఏందంటే ఇది అందరికీ కామన్ థింకే తెలుసు. బట్ నేనేందంటే నేను చెప్తున్న వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, సో వాడిని ఎవడైతే మనకు చెప్తున్నాడో వాడిని నువ్వు అడిగి చూడండి. మరి అంతా బాగాలేనప్పుడు నువ్వెందుకు యూరోప్లో ఉంటున్నావురా అని చెప్పేసి అని అడగండి. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో మీరే ఆలోచించుకోండి. ఒకటి అంటే సాలరీస్, జాబ్స్ లేక సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. బట్ స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది యూరోప్లో కంపల్సరీ. ఎవరికైనా కానీ ఖచ్చితంగా స్ట్రగుల్ అనేది కంపల్సరీగా ఉంటుంది కొన్ని రోజుల దాకా. బట్ వన్స్ ఒక్కసారి నువ్వు జాబ్లో సెట్ అయినావంటే నీకు సాలరీ అనేది చాలా బెటర్ చాయిస్గా ఉంటుంది యూరోప్ అనేది. సో మనం అంటే మామూలుగా ఇంటి దగ్గర మనం చేసి సంపాదించుకునే దానికంటే బెటర్గానైతే ఉంటుంది. మినిమం 60 నుంచి 1 lakh మధ్యలో సంపాదించుకోవచ్చు. ఇందులో నేను దీనికి చెప్పడానికి నేను రీజన్ ఏంది అని అంటే, సో నేను కొంతమంది నాకు చెప్పిన మాటలు నేను ఇక్కడ వచ్చినాక చూసిన తర్వాత నాకు మైండ్లో తిరిగిపోయింది అన్నట్టు. ఏంటంటే జనాలని వచ్చేవాడిని అపోహల పెట్టేసి ఇబ్బందులు పెట్టడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ మాటలు ఎవరు నమ్మడానికి లేదు. సో నేను కూడా ఎవరిని కేర్ చేయకుండానే వచ్చిన. బట్ వచ్చినందుకు మాత్రం ఇప్పటికైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కోసం అయితే మెయిన్ జాబ్ అయితే అడగండి. మీరు ఏ ఏజెన్సీ దగ్గర అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి కొంచెం అడగండి. అండ్ వీసా ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది ఏం కథ అనేది మాత్రం మీరు అదైతే తెలుసుకోండి. ఇక్కడ నెగిటివ్స్ అనేవి ఏం లేవండి మాల్టాలో. నెగిటివ్స్ అంటే సాలరీ విషయాన్ని అయితే నేను చెప్పేశాను. నెగిటివ్స్ అంటే వెదర్ అయితే సేమ్ ఇండియా వెదర్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ చలికాలం వస్తేనే ఎక్కువ చలి పెడుతుంది. బట్ ఒక సంవత్సరం ఇక్కడ స్పెండ్ చేసినామంటే చలి కూడా నీకు అలవాటు అయిపోతుంది. నార్మల్గా వింటరు మన దగ్గర జనవరిలో ఎంత ఘోరంగా చలి పెడుతుందో ఆ టైప్లో పెడతా ఉంటుంది చలి. అండ్ ఇంకోటి సమ్మరు. సో సమ్మర్ అయితే నార్మల్ వెదరే, టెన్షన్ పడాల్సిన ఏం లేదు వాతావరణానికి మాత్రం. ఈ యూరప్లో మాల్టా అనేది ఒక చిన్న కంట్రీ. చిన్న అంటే ఒక చిన్న ఐర్లాండ్ అన్నమాట. ఈ చిన్న కంట్రీ చాలా మందికి జాబ్స్ ఇస్తున్నది. సో ప్రజెంట్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇల్లీగల్ పర్సన్స్ అందరినీ ఏరివేత చేస్తున్నారు. సో ఇల్లీగల్ వారు ఎవరైనా ఉంటే కూడా మాల్టాలో సో తొందరగా వాళ్ళు జాబ్ కార్డ్కి అప్లై చేసుకోండి ఏదైనా కంపెనీలో. సో కార్డ్ అనేది ఉంటే సేఫ్ జోన్లో ఉంటారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా మాల్టా గురించి కానీ యూరప్ గురించి కానీ ఏదైనా క్వశ్చన్లు డౌట్స్ అడగాలని ఉంటే, మీకు ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలని ఉంటే సో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.